తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కేసీఆర్ గారి మాట వేదంగా భావించి ముందుకు పోతున్న గౌరవనీయులు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని కొంతమంది అన్నారు అప్పట్లో. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన వాళ్లకు ఇవాళ పోచంపాడు పునర్జీవన ప్రాజెక్ట్ వచ్చిందంటే తెలంగాణ వచ్చింది కనుకనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. పోచంపాడు ప్రాజెక్టుకు ప్రాణం పొయ్యడం అంటే ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క ఊపిరి నిలబెట్టే ప్రాజెక్టే ఈ పోచంపాడు పునర్జీవన ప్రాజెక్ట్. ఇవాళ ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రైతు బిడ్డగా, ఒక ఉద్యమకారుడిగా, ఇవాళ ఒక ఇంజనీరుగా వారు ఆలోచించింది కనుకనే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్టు పోచంపాడు పునర్జీవన ప్రాజెక్టును వారు రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కర్త, క్రియ, కర్మ, రూపకర్త ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీని గొప్పతనం ఏంటంటే ఒక్క ఊరు మునగకుండా, ఒక్క ఇల్లు మునగకుండా అతి తక్కువ ముంపుతో, అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయములో అతి ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టే ఈ పోచంపాడు పునర్జీవన ప్రాజెక్టు. ఇది గతంలో ఎప్పుడు ఆలోచించలే. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధవళేశ్వరం ఆనకట్టును బ్యారేజీగా మార్చుకొని అక్కడ నీళ్లు ఇచ్చుకున్నారు. అదేవిధంగా కృష్ణా బ్యారేజ్ కింద ఆధునీకరణ చేసుకున్నారు. సుంకేశుల ఆనకట్టను బ్యారేజీగా మార్చుకొని కేసీ కెనాల్ రైతులకు నీరిచ్చుకున్నారు. కానీ మన తెలంగాణలో ఏ రోజు కూడా ఆలోచించలే. ఇవాళ మన ఉద్యమకారుడు, మన నాయకుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావడం వల్ల సదర్మాట్ ఆనకట్టును బ్యారేజీగా మార్చి ఈరోజు సదర్మాట్ రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ పోచంపాడు ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి మనకు వరద కాలువను రిజర్వాయర్గా మార్చి ఎస్ఆర్ఎస్పి రైతాంగానికి 2 పంటలు నీళ్ళిచ్చే విధంగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. ఖమ్మం జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ రైతులు ప్రతి సంవత్సరం నీళ్లు లేక బాధపడుతుంటే ఆనాటి ప్రభుత్వాలు ఆలోచించలే. ఈరోజు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లా ఎన్ఎస్పి ఆయకట్టుకు సప్లిమెంటేషన్ గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఆర్డీఎస్ ఆయకట్టు ఏళ్ల తరబడి నీళ్లు రాకపోయినా ఆనాటి ప్రభుత్వాలు, ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఆలోచించలే. ఈరోజు ఆర్డీఎస్ ఆయకట్టును కాపాడడానికి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును తెచ్చి ఆర్డీఎస్ రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను అడుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులను, ఎన్నడైనా ఇన్నేళ్లు మీరే కదా అధికారంలో ఉన్నారు, తెలంగాణలో నీళ్లు తగ్గుతున్నాయి, కృష్ణా గోదావరిలో ప్రవాహం తగ్గుతున్నది, ఈ కట్టిన ప్రాజెక్టులను ఎట్లా కాపాడాలో ఏ ఒక్కరోజైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా. ఆలోచించలేదు. పైగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత చక్కటి ప్రాజెక్టు రూపకల్పన చేసి, ఈ రీడిజైన్ చేసి ఇవాళ ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేసే ఆలోచన చేస్తూ ఉంటే ఆ కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు, కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదు. కానీ ప్రజలు మెచ్చినారు, మీరందరూ మెచ్చినారు కనుకనే ఈ 40 డిగ్రీల ఎండలో ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చిందంటే ఇదే దీనికి ఒక సాక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 40 డిగ్రీల ఎండను లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వేలాది మంది రైతులు ఇక్కడికి వస్తున్నారంటేనే ముఖ్యమంత్రి గారి మీద భరోసా. మా బతుకుల్లో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, మా బాధలు తప్పుతాయి, గోదావరి నీళ్లతో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టంతా కూడా సస్యశ్యామలం అవుతుందనడానికి ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మీరే సాక్ష్యం. ఇలా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు, ఎట్టి పరిస్థితుల్లో 3 షిఫ్ట్లు పనిచేయండి, రాత్రింబవళ్ళు పనిచేయండి,
తెలంగాణ ఉద్యమంలో ఏ స్ఫూర్తితో పనిచేశామో అదే స్ఫూర్తితో పనిచేసి అటు కాళేశ్వరంను పూర్తి చేయాలి, వరద కాలువ ద్వారా 12 నెలల్లోగా నీళ్లు తెచ్చి ఎస్ఆర్ఎస్పి నింపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాం, తప్పకుండా రాత్రింబవళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 12 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తీసుకొచ్చి మీ అందరి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.